నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. సర్వావతోమపాదాయ అంటే మనిషికి ఒక్కొక్క బుద్ధికి ఒక్కొక్క ప్రారంభం ఉంటుంది కదా. ఇప్పుడు సర్పంచ్ ప్రారంభం సర్పంచ్దే, మండలాధ్యక్షుడి ప్రారంభం మండలాధ్యక్షుడిదే, ఎమ్మెల్యే ప్రారంభం ఎమ్మెల్యేదే, మినిస్టర్ ప్రారంభం మినిస్టర్దే, ముఖ్యమంత్రి ప్రారంభం ముఖ్యమంత్రిదే, గవర్నర్ ప్రారంభం గవర్నర్దే, మరి పార్లమెంట్ మెంబర్ ప్రారంభం మెంబర్దే, అలా ఏదైనా కేంద్ర మంత్రి ప్రారంభం ఉంటే ఆయనకి ఉంటుంది, ప్రధానమంత్రిది ఉంటే ఆయనకే ఉంటుంది, రాష్ట్రపతి ఉంటుంది ఆయన ప్రారంభం ఆయనకు ఉంటుంది. ఇప్పుడు అందరి ప్రారంభాలు ఒక తీరు ఉన్నాయంటారా మీరు? లేవు. విభిన్న విభిన్న బుద్ధులు, విభిన్న ప్రారంభాలు. తను చేసుకున్న కర్మను బట్టే కదా వస్తుంది. అది ఈ జన్మలో చేసుకున్నదా పోయిన జన్మలో చేసుకున్నదా వేరే మాట. అయితే పడుకున్న తర్వాత ఇప్పుడు సర్పంచ్కి ప్రధానమంత్రి కళలు వస్తాయా? రావు. అవి ఏ స్థాయికి ఆ స్థాయి కళలు లేవు. అదే సర్వావతోమోపాదాయ అనేదానికి అర్థం అదే. సర్వావతోమపాదాయ అన్నారు కదా. సర్వావతో అంటే అవరక్షణ కదా. మనం చేసుకున్న పుణ్యపాపాలు ఉంటాయి కదా, ఆ పుణ్యపాపాలను బట్టే నీకు జన్మ వచ్చింది. ఆ జన్మను బట్టే నువ్వు కర్మ చేస్తున్నావు. ఆ కర్మను బట్టే నీకు ఎమ్మెల్యే అంతే స్వప్నాలు వస్తాయి. మా అంటే మినిస్టర్ అయినట్టు ముఖ్యమంత్రి అయినది వస్తుంది, కానీ రాష్ట్రపతి అయితే ఆ బుద్ధిలో ఓన్లీ సీఎం లేదా మినిస్టరు ఆ లెవెల్లో ఉంటుంది. అది అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు, ఆయనకు నేను ప్రధానమంత్రిని అన్నంత ఊహ ఆలోచన అది ఉండదు కదా. మహా అంటే నేను మండలాధ్యక్షుని అయితే బాగుండని అనుకుంటాడు కదా. అంతవరకే ఆ బుద్ధి పరిమితి ఎంత ఉందో అట్లాంటి స్వప్నాలే వస్తాయి అన్నమాట. సర్వావతం అంటే తను చేసుకున్న పుణ్యాన్ని పాపాన్ని కర్మను బట్టి ఆ సంస్కారం తీసుకొని వెళ్తాం కదా. ఆ సంస్కారాన్ని బట్టి ఎవరి స్థాయి ఎంత ఉన్నదో, అంటే ఏ బుద్ధి స్థాయి ఎంత ఉందో ఆ బుద్ధి స్థాయికి సంబంధించిన ఇహలోకము పరలోకానికి సంబంధించిన రెండు వస్తాయి కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఆత్మ. మన లోపల సృష్టిలో ఎన్ని బుద్ధులు ఉన్నాయో అన్ని బుద్ధులు ఉన్నాయి. అన్ని బుద్ధులు ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. అయితే కొన్ని బుద్ధులు మేల్కొని ఉన్నాయి, కొన్ని బుద్ధులు నిద్రపోతున్నాయి. ఒక్కొక్క పరిస్థితిని బట్టి. ఏకకాలంలో కొన్ని బుద్ధులనేమో జాగ్రత్త అవస్థలో స్థూల శరీరాలను, స్థూల ఇంద్రియాలను, స్థూల ప్రపంచాన్ని, స్థూల మళ్ళీ మన సూర్య చంద్ర అగ్ని వాక్కు జ్యోతి, మరి దేవతలు ఉంటారు కదా. మనకి ఇంక ఈ ప్రపంచాన్ని చూడాలంటే భూమి అవసరం ఉంటుంది, భూదేవత, నీళ్ళు అవసరం ఉంటుంది, నీళ్ళ దేవత, అగ్ని అవసరం ఉంటుంది, అగ్నిదేవత, వాయు అవసరం ఉంటుంది, వాయుదేవత, ఆకాశం అవసరం ఉంటుంది, ఆకాశ దేవత. ఆ విధంగానే మనకు దేవతలు 33 మందిలో 33 మంది దేవతలు. అష్టవసులతో మనకు పనే ఉంటుంది, ఏకాదశ రుద్రులతో మనకు పనే ఉంటుంది, ద్వాదశ ఆదిత్యులతోటి మనకు పనవే ఉంటుంది. అచ్చా ఇంద్రుడు ప్రజాపతి. ఇక ప్రజాపతి అంటే బుద్ధిలే ఇక్కడ. కానీ ఇవన్నీ దేవతల సహకారంతో జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తాం మనం. దీంట్లో ఏ దేవత లేకున్నా ఆ లోపం ఉంటుంది. ఏ దేవత లేకున్నా ఆ లోపం ఉంటుంది అనుకోండి. మనం స్థూల జ్ఞానేంద్రియాలు, స్థూల శరీరము, స్థూల జ్ఞానేంద్రియాలు, స్థూల కర్మేంద్రియాలు, ఆ విధంగానే సకల దేవతలు, స్థూల ప్రపంచం, వీటి సహకారంతో జాగ్రత్త అవస్థలో మనకి ఎన్ని బుద్ధులు ఉన్నాయో అన్ని బుద్ధులతోటి ఏకకాలంలో జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తున్నాం. సర్పంచ్గా చేసేది మనమే, ఎమ్మెల్యేగా చేసేది మనమే, ప్రధానమంత్రిగా చేసేది మనమే, కుక్కగా చేసేది మనమే, పశువుగా, అండజ పిండజ స్వేదజ ఉద్భజాలుగా ఇక ఎన్ని వ్యవహారాలు, దోమగా ఈకగా ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నాయో, బ్రహ్మదేవుడు దాకా ఎన్ని వ్యవహారాలు జరుగుతాయో అన్ని వ్యవహారాలు చేసేది మనమే. ఎవరు? మనమే. ఎందుకంటే మనం ఎవరో మనం మర్చిపోయి బుద్ధి అయినాం కాబట్టి సర్వావతోమపాదాయ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే నేను ఈ శరీరంలో ఉన్న ఈ శరీరం వరకే నాకు జాగ్రత్త స్వప్న సుషుప్తులని అర్థం చేసుకోకూడదని చెప్తున్నట్లు. అంతే, అన్నీ నావే.
ఈ శరీరం మొత్తం సర్వ శరీరాలు నావే. ఎందుకంటే మనం ఒక్కలమే, ఆత్మ సర్వవ్యాపకం. మనం ఒక్కలమే, మనం సర్వవ్యాపకం. ఆ సర్వవ్యాపకమైన మన లోపల అనేక కోట్ల బుద్ధులు ఉన్నాయి. బుద్ధుల లోపల ఉన్నాము, బుద్ధుల బయట ఉన్నాము. అయితే బుద్ధి లోపల ఉండి చేసే వ్యవహారాన్ని మనం వీడు మాట్లాడుకుంటున్నాం. ఏమి అయితే నిన్న మనం చెప్పుకున్న పాఠంలో మనము సర్వాంతర్యామి అయిన పరమాత్మ విశ్వరూపమయ్యి ఏమైనా మనం విశ్వరూపమయ్యి అతల వితల సుతల అది 14 లోకాలలో వ్యాపించి ఆ విధంగానే 84 లక్షల జీవరాశుల్లో వ్యాపించి కొన్ని జీవరాశుల్లో మనం జాగ్రత్త అవస్థలో భోగాలు అనుభవించుకో ప్రజ్ఞానాం శుప్రతానై స్థిరచర నికర వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్. అది ఇంకా రాలేదు. ఇప్పుడు విశ్వరూపంలో జరుగుతుంది, పీత్వా తాగేస్తున్నాడు అన్ని. అది వేరు. ఆ తాగడం వేరు, ఈ తాగడం వేరు. దానికి దీనికి సంబంధం లేదు. అయితే ఇట్లా మనము యథార్థంలో మనం అధ్యయనం చేయాలి. యథార్థంలో మనం చెప్పుకున్నది ఇప్పుడు యథార్థం అంటే సత్యం అన్నమాట. మనం ఆత్మ సర్వవ్యాపకం. మన లోపల కోట్ల బుద్ధులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని బుద్ధులలో ఉండేది మనమే. అన్ని బుద్ధులలో ఉండేది మనమే. బుద్ధులు బయట ఉండేది కూడా మనమే. అయితే ఆ బుద్ధులలో మనం బంధింపబడి, అంటే బుద్ధి నేను అనుకుని తాను మర్చిపోయి మనము ఇప్పుడు మీరు నేను ఇక్కడ ఉన్నాం. మరి నీ మధ్యలో మే మధ్యలో కూడా నేనున్నా. ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉండవు. ఏమి ఆ శరీరంలో ఒక బుద్ధి ఉంది, ఈ శరీరంలో ఒక బుద్ధి ఉంది. ఈ బుద్ధులతో సంబంధమయ్యే మనం బంధమడ. మిగతా బయట ఉన్నటువంటి ఆత్మ బంధింపబడ్డది. ఇప్పుడు ఆకాశం సర్వవ్యాపకమైంది. సర్వవ్యాపకమైంది. ఆయన కుండ ఉంటుంది కదా, కుండ. ఆ కుండలో ఉంటే దాన్ని ఘటాకాశం అన్నాం. అవును. ఇంట్లో ఉంటే గృహాకాశం అన్నాం. ఏదైనా మఠంలో ఉంటే మఠాకాశం అంటాం. ఇప్పుడు ఆకాశం అదే, కానీ ఆ ఉపాధి వల్ల ఆ వ్యవహారం నడుస్తున్నది. వాస్తవికంగా అది మహాకాశమే, కానీ ఆ కుండ వల్ల అట్లా అనాల్సి వస్తుంది. అనాల్సి వస్తుంది అన్నమాట. అట్లా నువ్వు అన్నా కానీ అది మహాకాశమే. కానీ వ్యవహారం వ్యవహారం అని తీరాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగానే మనం సర్వవ్యాపకమైన పరమాత్మ అయినా ఈ బుద్ధి అనే ఘటంలో ఆకాశం వల్ల ఉండి మనం బుద్ధి ఎంతో అంత అయిపోయినాం. ఘటం ఎంతో ఏమి ఒకటే ఆకాశము ఏకకాలంలో అన్ని ఘటాలలో ఉన్నట్టు, ఒకటే సూర్యుడు ఏకకాలంలో అన్ని నీళ్ళల్లో ప్రతిబింబించినట్టుగా మనం కూడా ఏకకాలంలో సర్వబుద్ధులలో ఉన్నామనేది మర్చిపోకుండా పాఠం వినాలా, పాఠం చెప్పాలి. మనం సర్వబుద్ధుల్లో ఉన్నామని మర్చిపోకుండా పాఠం చెప్పాలి, పాఠం వినాలి. ఇది సత్యం అన్నమాట. ఇది సత్యం. ఆ విధంగా మనము జాగ్రత్త అవస్థలో అట్లా ఈ స్థూల శరీరాన్ని, స్థూల ఇంద్రియాలను, అంటే 33 దేవతలను సహకారంతో 33 దేవతల సహకారంతో బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికా పర్యంతం మనం వ్యవహారం చేస్తున్నాం. నిద్రపోయిన తర్వాత మరి ఈ లోకంలో ఒక భాగాన్ని అవతో కొంత భాగాన్ని అంటే సంస్కారాన్ని తీసుకొని సంస్కారాన్ని తీసుకునేది అనేది ఏ బుద్ధికి ఆ బుద్ధికి, ఏ బుద్ధికి ఆ బుద్ధి. సర్పంచ్ బుద్ధి, పిల్లి బుద్ధి, కాకి బుద్ధి, బ్రహ్మదేవుడి బుద్ధి బ్రహ్మదేవుడే. ఆ ప్రారంధాన్ని అనుసరించి మనము స్వప్నంలో ప్రవేశించి ఇహలోక పరలోకాలు చూస్తాం. ఇహలోక అంటే ఈ జన్మ సంబంధమైన కొన్ని మన ఏదో భార్య పిల్లలు ఉద్యోగాలు వ్యాపారాలు చూసినవి మనం ఏదో కల్పించుకునే కొన్ని చూస్తాము. ఈ జన్మలో అస్సలు చూడనివి మళ్ళీ ఇంకో జన్మకి సంబంధించిన అక్కడ ఓ శరీరం ఉంటుంది. మళ్ళీ ఆ జన్మలో ఏ శరీరం వస్తుందో ఆ శరీరము అక్కడ వ్యవహారం ఉంటుంది కదా, ఆ వ్యవహారాన్ని అంతా మనం చూస్తాము అని మనం అనుకున్నాం. అనుకున్న తర్వాత స్వప్నంలో మరి పరిస్థితి ఏంటిది అంటే, స్వప్నంలో ఇప్పుడు మనం
స్వప్నము ఇహలోక పరలోకంలో చూసుకుంటున్నావు. చూస్తున్నాం. అయితే చూసినప్పుడు అక్కడ ఏం చూస్తున్నావు అంటే అక్కడ ఏం చూస్తున్నావో అదంతా ఇప్పుడు ఎట్లుందంటే న తత్ర రథ న రథయోగాన్ పంథానో భవంతి అత రథాన్ రథయోగాన్ పథసృజతి న తత్ర ఆనంద ముద ప్రముదో భవంతి అథ ఆనందాన్ ముద ప్రముద సృజతే న తత్ర వేషాంతాః పుష్కరిణ్య స్రవంతో భవంతి అథ వేషాంతాన్ పుష్కరిణీ స్రవంతీ సృజతే సహి కర్త. అయితే ఇప్పుడు సహీకర్త అన్నాం కదా. అయితే ఇక్కడ పరిస్థితి ఏమున్నదంటే ఇప్పుడు జాగ్రత్తల ఒక వ్యవహారం ఉంది. ఈ జాగ్రత్త కంటే స్వప్నం వేరే అనుకుంటున్నాం కదా. స్వప్నము వేరే అంటున్నాం కదా. అది వేరే ఎట్లయింది? వేరే ఎట్లయింది? ఇప్పుడు ఏ విధంగానైతే శరీరాన్ని ధరించి స్థూల శరీరంతో స్థూల ఇంద్రియాలతోటి 33 దేవతల సహకారంతో అసలు దేవత మనం అనుకో 33 మంది దేవతల సహకారంతో ఈ ప్రపంచ వ్యవహారం చేస్తున్నాం కదా. సేమ్ వ్యవహారం స్వప్నంలో నడుస్తుంది కదా. అక్కడ స్థూల దేహం ఉంది, అక్కడ స్థూల ఇంద్రియాలు ఉన్నాయి, అక్కడ 33 మంది దేవతలు ఉన్నారు. ఇక్కడ ఎట్లా వ్యవహారం? నీకు స్వప్నం చూసినప్పుడు స్థూలంగా ఉన్నట్టు అనిపిస్తుందా, సూక్ష్మంగా ఉన్నట్టు అనిపిస్తుంది? మరి అయిపోయా. మరి నేను చెప్పేది కూడా భావనే లేదు. ఉంటే కదా, ఉంటే కదా, అసలు ఉంటే కదా, అంత స్థూలమే. ఇక్కడ ఎట్లుందో అక్కడ అట్లే. ఈ సూర్యుడు ఉంటాడు, అక్కడ సూర్యుడు ఉంటాడు, అక్కడ చంద్రుడు ఉంటుంది, అగ్ని ఉంటుంది, అక్కడ వాక్ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుందో అక్కడ అట్లే. ఇక్కడ 33 దేవతలు, అక్కడ 33 దేవతలు. ఇక్కడ ఎట్లుందో అక్కడ ఎట్లే ఉంది. ఇట్లా ఉండంగా అది సపరేట్గా ఎందుకు ఊహించుకోవాలి దాన్ని? దాన్ని ప్రత్యక్షంగా మనకు అనుభవంలో ఉండేది ఏంటంటే జాగ్రత్త ఎట్లుందో స్వప్నం కూడా అట్లాగే ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. ఆ ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉండే పురుషుడు వేరు, అక్కడ ఉండే పురుషుడు వేరు. ఇదంతా ఏంది వ్యవహారం? ఇది అంత వ్యవహారం ఒకే రకంగా నడుస్తున్నది కదా. స్వప్నం ఎట్లనో జాగ్రత్త అట్లా, జాగ్రత్త ఎట్లనో స్వప్నం అట్లా. అది స్థూలము, ఇది సూక్ష్మం అని భేదం ఉంది కదా. ఈ భేదం సరిగా లేదు. అది ఈ భేదము సరిగా లేదు. మీరేదో చెప్తున్నారు కానీ మన అనుభవంలో ఏముందంటే ఇక్కడ స్థూలం ఎట్లుందో మనకు కూడా అక్కడ స్వప్నంలో స్థూలం ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అక్కడ అంత సేమ్ అట్లే ఉన్నాయి. ఇది స్థూలం ఎట్లా, ఇది సూక్ష్మం ఎట్లా? అది అనుభవానికి రావాలి కదా. సూక్ష్మం అని అనుభవానికి రావట్లేదు కదా. అనుభవానికి రావట్లేదు. లేచిన తర్వాత సూక్ష్మం అంటున్నావు, నిద్రపోతే ఇది సూక్ష్మమేగా. అంతే కదా. ఇది స్వప్నమైంది, స్వప్నమైంది. ఆ స్వప్నం అట్లా మనకు సందేహాలు వస్తాయన్నమాట. ఆ సందేహాలు వచ్చిన దానికి వాళ్ళు ఏం చెప్తారంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడనేమో స్థూల ప్రపంచము 33 మంది దేవతల సహకారంతో మనకి వ్యవహారం అంతా నడుస్తుంది. అక్కడ ఉండేది స్థూల ప్రపంచం కాదు. అది సర్వావతో మాత్రం అన్నాడు కదా. అవును, సర్వావతో మాత్రం అపాదాయ. ముందు మంత్రం అన్నాడు కదా. సర్వావతో అపాదాయ మాత్రం ఉపాదాయ. సర్వావతో మాత్రం అపాదాయ అపాదాయ అన్నాడు. మాత్రం అపాదాయ అంటే మరి సర్వావతో అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ ప్రపంచంలో ఏమి మరి ఈ శరీరాన్ని బడగొట్టి దీన్ని అచేతనం చేసి అచేతనం చేసి ఈ భార్య, ఈ పిల్లలు, ఈ సంపద, ఈ ఎండి, ఈ బంగారం, ఈ దుకాణాలు, ఈ రాజకీయాలు, ఈ బస్సులు, ఈ లారీలు, విమానాలు, ఫ్లైట్లు, నీ ఏమేమి ఉన్నాయో ఈ ఆస్తులు గీస్తులు అంతా మొత్తం వదిలిపెట్టి ఏమి లేకుండా గుండు సూది కానుండంత వదిలిపెట్టి వదిలిపెట్టిన నువ్వు చేసిన కర్మ వదిలిపెట్టదుగా. అది ఇక్కడ ఆ కర్మను తీసుకొని అంటే కర్మ సంస్కారాన్ని తీసుకొని కర్మ ఎట్లుంటుంది? సంస్కార రూపేణ ఉంటుంది. అవును, కర్మ సంస్కార రూపంలో. కర్మ ఎట్లుంటుంది అంటే సంస్కార రూపేణ ఉంటుంది. అది ఆ సంస్కారాన్ని తీసుకొని మనము అంటే బుద్ధి, మనం అంటే ఏంది? బుద్ధి. మనం స్వప్నానికి వెళ్తాం ఇక. అయితే స్వప్నంలో ఉన్న పదార్థాలు ఉన్నాయి కదా, ఆ పదార్థాలు ఏవి కూడా స్థూల పదార్థాలు కావు.
అవి అంతా వృత్తి అంటారు దాన్ని. ఓకే. బుద్ధి వృత్తి. బుద్ధి వృత్తి అంటే జ్ఞానం, బుద్ధి జ్ఞానం. అంతే. బుద్ధి జ్ఞానం అంతే. అంటే జ్ఞాన పదార్థాలు. అవును. జ్ఞాన పదార్థం. జ్ఞాన పదార్థం. ఇప్పుడు జ్ఞాన పదార్థం ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక కేజీ మామిడి పండ్లు తెమ్మన్నా ఒక్కొక్కకి చెప్పిన తీసుకొచ్చుద్దా? తీసుకురా. ఎందుకు? దానికి బుద్ధి లేదు కాబట్టి. దానికి మామిడి పండ్ల జ్ఞానం లేదు. మామిడి పండ్ల జ్ఞానం దానికి లేదు. లేదు. ఆ మామిడి పండు ఎట్లుంటది, దాని రంగు ఎట్లుంటది, దాని ఆకారం ఎట్లుంటది, దానికి ఏం తెలియదు కదా. అది చూసినా కానీ దాని గ్రహింపు దానికి లేదు కదా. అంటే మామిడి పండ్లు తీసుకురమ్మగానే మీరు వెళ్తారు కదా. అవును. మీరు మరి మార్కెట్లో 50 రకాల పండ్లు ఉంటాయి, చక్కగా మామిడి పండు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నాకు జ్ఞానం ఉంది కాబట్టి. లోపల మామిడి పండు ఉంది, జ్ఞానం అది లోపల ఉంది. మామిడి పండు మీరు ఎప్పుడైతే మామిడి పండు అన్నారో ఆ జ్ఞానం వచ్చింది నాకు. ఆ మామిడి పండు మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. కనబడుతుంది. ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. అవును. ఆ కనబడేదాన్ని వృత్తి అంటారు అంతే. ఇంకా అది జ్ఞానం. వృత్తి అంటే దానికి ఏం లేదు, దాని పేరు జ్ఞానం. ఇట్లాంటి జ్ఞానాలు మీ లోపల ఎన్ని ఉంటాయి? కోటాను కోట్లు, చెంచా కానుండి, గిన్నెల కానుండి, పాల కానుండి, కాఫీ కానుండి, ఇవో ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ అది మనం సర్దాలంటే ఇట్లాంటి బిల్డింగ్లు ఒక 100 అయినా చాలవు. అవన్నీ తీసి బయట పెట్టాలంటే 100 కాదు 1000 కూడా చాలవు. ఎందుకంటే రోడ్లు పడు అన్ని లోపల వేసుకుంటాక మొత్తం పడుతూనే ఉంది. ప్రపంచం అంతా లోపల పడేది. ఇప్పుడు రైలు ఉంటుంది. ఆ రైలు అనగానే రైలు జ్ఞానం కలిగింది నీకు. ఆ రైలు తెచ్చి ఏ బిల్డింగ్లో పెడతావు? అంటే ఇప్పుడు దీనికి ఎంత కావాలంటే ఈ ప్రపంచం ఎంత ఉందో అంత కావాలి. అయినా సరదాలు బయటకు తెచ్చి సరదాలంటే ఒక బుద్ధిలోనే కదా. అయితే ఇంత పెద్ద జ్ఞానం అన్నమాట. అంటే అది వృత్తి అంటే జ్ఞానం. వృత్తి అంటే జ్ఞానం. ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఈ వృత్తి జ్ఞానం ఉంటుంది మీకు. అంటే నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వాకిలి, ఆకారం, నేను, నా పుస్తకాలు, నా సంసారం, నా సన్యాసం, ఏ బుద్ధి ఆ బుద్ధికి ఉంటుంది కదా. ఏ బుద్ధి ఆ బుద్ధికి ఉంటుంది కదా. ఈ పదార్థాలను అక్కడికి రావు, కానీ సంస్కారం వస్తుంది అన్నమాట. ఈ సంస్కారం వస్తుంది. ఈ సంస్కారం సూక్ష్మంగా ఉంటుంది. సంస్కారం సూక్ష్మంగా ఉండి ఆ సూక్ష్మ సంస్కారంతో మనం అక్కడ నిర్మాణం చేసుకుంటాం. నిర్మాయ అన్నాడు కదా. నిర్మాణం చేసుకుంటాం. ఏ నిర్మాణం చేసుకుంటాం అంటే ఈ సూక్ష్మ విషయాలనే నీ బుద్ధిలో నీ జన్మలకు సంబంధించి, ఈ జన్మలకు సంబంధించి ఆ వాసనలకు సంబంధించి ఉంటాయి కదా. ఆ వాసనలు కూడా ఎట్లుంటుందంటే మనకు ఆరోగ్యాన్ని బట్టి, మన ప్రారంధాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. ఆ శరీరాలు 3 రకాలు ఉంటాయి. వాత శరీరాలు, పిత్త శరీరాలు, శ్లేష్మ శరీరాలు. అయితే మన ప్రారంధాన్ని బట్టి, మనకు దొరికిన ఆహారాన్ని బట్టి, మనం తిన్న ఆహారాన్ని బట్టి శరీరంలో ఒకసారి వాతము, ఒకసారి పిత్తము, ఒకసారి శ్లేష్మం ఉంటుంది కదా. దాన్ని బట్టి మళ్ళీ అక్కడ కళలు మారుతాయి. దాన్ని బట్టి కళలు మారుతాయి. ఎందుకంటే మరి కర్మ కొద్ది నువ్వు తిన్నావు కదా, మరి ఇదే అక్కడికి వస్తుంది కదా. నీ కర్మ ఏడిపోతుంది. నీ శరీరం మారింది కానీ నీ కర్మ మారలేదు కదా. బుద్ధి స్థూల శరీరాన్ని వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయింది. కర్మను తీసుకొని కదా వెళ్తుంది. కర్మ సంస్కారం తీసుకొని వెళ్తుంది కదా. దీనికి సంబంధించింది కొంచెం ముందు వస్తుంది. దీనికి సంబంధించింది దీనికి ముందు వస్తుంది అన్నమాట. అది యథావా అని ఒక మంత్రం వస్తుంది. కేశ సహస్రదా భిన్నస్తావదనిం నాతిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య పూర్ణ అత ఎత్రైనం ఘనంతీవ జనంతీవ హస్తీవ విచ్ఛాదయతి గర్తమివ పతతి ఇదేవ జాగ్రద్భయం భవతి తత్ర విద్యేయామన్యతే ఎత్ర రాజేవ ఎత్ర దేవ ఇవ రాజేవ అహమే వేదగుం సర్వోస్మీతి మన్యతే సోస్య పరమో లోగా ముందు వస్తుంది ఈ మంత్రం. కాబట్టి మనకు స్వప్నంలో స్థూల పదార్థాలలో ఈ 33 దేవతలలో ఒక్క దేవత కూడా లోపలికి రాదు. ఓన్లీ కర్మ. ఆ కర్మ సంస్కారం మన దగ్గర ఉంది కదా. ఆ పరమ సంస్కారం అంటే ఇందాక మీరు దాన్ని వస్తుందని చెప్పి మళ్ళీ దాన్ని మీరు నేతి అంటున్నారు కదా.
మనకు ప్రపంచానికి కూడా అది ఇది ఒక రకంగా కనబడుతుంది కదా, అవును నా హాల కలిపింది కదా, అవును. మరి అది తప్పైంది కదా ఇప్పుడు. అవును ఆ? అదే అంటున్నాను. అది తప్పైంది. అర్థమైంది అది నీ పెళ్ళామని చెప్పి తర్వాత కాదరా నీ పెళ్ళామని చెప్పినట్టు అది జ్ఞానం. అది ఈడనే పెళ్ళ ఉంటుంది, ఇక్కడ పెళ్ళ జ్ఞానం ఉంటుంది, పెళ్ళ ఉంటుంది. అక్కడ పెళ్ళ జ్ఞానం ఉండదు, పెళ్ళ సంస్కారం ఉంటుంది, భార్య సంస్కారం ఉంటుంది. ఓన్లీ సంస్కారం మాత్రమే వస్తుంది. బ్రహ్మచారికి బ్రహ్మచారి సంస్కారం, గృహస్థుడికి సంస్కారం, వానప్రస్థ సంస్కారం. జాగ్రత్త అవస్థలో కూడా సంస్కారం వచ్చిన తర్వాతనే కదా. మరి ఆ సంస్కారమే కదా మేము ఇక్కడ తీసుకొచ్చింది. మరి హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, రావచ్చు కదా ఇక్కడికి. ఎంతమంది ఉన్నారు? 1,50,00,000 మందిలా. అది ఇక్కడికే తీసుకొచ్చింది ఎందుకు? అది దీన్నే సంస్కారం అంటారు. అది లాగేస్తుంది అన్నమాట. ఎట్లనో స్వప్నంలో కూడా అట్లే, స్వప్నంలో కూడా అంతే. అక్కడ ఈ 33 దేవతలలో ఏ ఒక్క దేవత కూడా రాదు. ఇక అన్నీ అట్లాగే ఉంటాయి, ఒక బుద్ధి తప్ప. ఆ బుద్ధి మనమే కదా ఇప్పుడుగా. తాదాత్మ్యాన్ని సమానస్సన్న అయిపోయినాం కదా, బుద్ధిలో అయిపోయినాం కదా. ఆ బుద్ధిలో సూక్ష్మ వృత్తులు ఉంటాయి కదా. ఆ సూక్ష్మ వృత్తులు ఎట్లుంటాయంటే ఏం స్థూల వృత్తులు మనకు ఉండేటివి జాగ్రత్త అవస్థలో. ఓన్లీ స్థూల వృత్తి అంటే ఈ జన్మకు సంబంధించిన వృత్తులే ఉంటాయి. ఈ సూక్ష్మ వృత్తులు ఎట్లుంటాయంటే పూర్వజన్మానికి సంబంధించినవి కూడా వస్తాయి. ఇప్పుడు మనము పోయిన జన్మలో చనిపోయినాం, ఈ జన్మలో పుట్టినాం. ఆ స్థూల వృత్తులు వస్తాయా? ఆ స్థూల వృత్తులు వస్తే చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. స్టార్టింగ్ లో చెప్పారు పెద్ద గొడవలు అవుతాయి, భయంకరమైన గోలగోల అని చెప్పారు. అర్థమైందా? ఇక సూక్ష్మ సంస్కారం. కటికవాడికి కటిక పని చేయాలనిపిస్తుంది, బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడి పని చేయాలన్నా, క్షత్రియుడికి రాజకీయం చేసే వాళ్ళకి పోయిన జన్మలో చేసుకున్న ఏమేం చేసుకున్నావో ఆ వాసన చేయబుద్ధి పుడుతుంది. అదంతా ఉండదు, అట్లా చేయబుద్ధి పుడుతుంది. చేయబుద్ధి పుట్టి అట్లా చేసేస్తాడు వీడిగా. అట్లా చేయబుద్ధి పుట్టి అందుకు మరి జనన కరణ మరణానాం ప్రతినియబాత్ అంటే ఒక్కొక్క బుద్ధికి ఒక్కొక్క కరం ఉంది కదా. అందరూ కొత్త తిరుగున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 1,50,00,000 మంది ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నారుగా. ఒక్కరన్నా ఒక రకంగా ఉన్నారా? కలిసి రావాలి ఉన్నారా? ఏదో కొంచెం కలుస్తుంది కానీ అసలు కలదు కదా. అది ఏంది కలవలేదంటే సంస్కారం కలవలేదు. కలవంది ఏందాడా? సంస్కారం కలవలేదు. దాన్ని సూక్ష్మ సంస్కారం. మరి పోయిన జన్మలో అన్నీ నీ భార్య నీ పిల్లలు జన్మల్లో ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ మరి ఆటవ్యుడికి ఏమి ఉండే 3 కల్పాల జ్ఞానం ఉండే ఆటవ్యుడికి. జైగీషవ్యుడు వచ్చి చెప్పి ఆయన సాధన చేసి సాక్షాత్కారం చేసుకున్నాడు. అంటే తాత్పర్యం ఏంది? మన లోపల కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన లోపల ఉన్నది మన లోపల ఎందుకు లేవు? ఉన్నాయి. మనం సాధన చేసి మనం స్థూల విషయాలు, కానీ సంస్కారం మాత్రం వస్తుంది అన్నమాట. అంతే. సంస్కారం మాత్రం వచ్చి ఒక మనిషిని చూడంగానే వాటేసుకోవాలనిపిస్తుంది. అంటే పూర్వజన్మ మనిషివాడు మర్చిపోయిండు, కానీ ఈ సంస్కారం ఉంది కదా వీడు మనోడని. అంతఃకరణం ఒక మాట్లాడుకుంటాయి కదా. ఒక మనిషిని చూస్తే తిట్టాలనిపిస్తుంది, ఊరికనే తిట్టాలనిపిస్తుంది. ఒక జంతువుని చూస్తే ప్రేమాలనిపిస్తుంది, అదే జంతువు చూస్తే కొట్టాలనిపిస్తుంది అన్నమాట. ఇది పూర్వజన్మ సంస్కారము ఏ విధంగా ఈ జన్మకు వచ్చిందో, పూర్వజన్మ స్థూల విషయాలన్నీ మనం మర్చిపోయి ఆ సంస్కారాన్ని మాత్రం తీసుకుని ఎట్లొచ్చినామో ఆ విధంగానే జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ 33 దేవతలు ఈ జాగ్రత్త సంబంధమైన వ్యవహారాన్ని అంతా వదిలిపెట్టి సంస్కారం మాత్రామపాదాయ. ఏం పదం అండి. మాత్ర సర్వావత అంటే సర్వావతో అంటే మనం చేసిన కర్మ సంస్కారం అని. మనం చేసిన కర్మ సంస్కారం అనమాట. సర్వావతం అంటే నిన్న మనం 5కి భోజ్యం అయితే మనం చెప్పినాం కదా. ఆ విధంగానే ఇంకేమేం చేస్తామో అన్నిగా, ఇంకా మంచి చేసినా చెడ్డ చేసినా, ఒక ఉదాహరణ చెప్పిన మంచి చెప్పినా చెడ్డ కూడా చేస్తారు కదా మహానుభావుడు. ఈ మంచి చెడ్డ సంస్కారాలు తీసుకొని స్వప్నానికి వెళ్తాం కదా మనము. ఆ స్వప్నం లోపల ఈ ప్రపంచం ఏది ఉండదు. పూర్వజన్మల నుండి ఈ జన్మకు వస్తే ఎట్లయితే అన్నీ వదిలి వస్తామో
ఆ విధంగానే స్వప్నానికి వెళ్తాం. కానీ స్వప్నంలో కొంచెం ఏంటంటే కొంచెం మెమొరీ ఉంటుంది, అంత అన్యాయంగా ఉండదు. పోయి అసలే మర్చిపోతే కొంచెం ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసిన పిల్లలు, ఇక్కడ చూసిన వాళ్ళు, ఇక్కడ చూసిన వీళ్ళు కొన్ని కొత్తవి కొన్ని పాత అన్ని కలుపుకొని కలగాపులుగా ఉంటాయి. కొన్ని సంకల్పాలు అన్నమాట. ఇంకా కొన్ని మనం చూడని వస్తాయి కదా, అవి రాబోయే జన్మయ్య. అవి రాబోయే జన్మవి. ఈ రాబోయే జన్మయ్య కానీ ఈ జన్మ సంస్కారాలన్నీ కూడా అవి స్వయం నిర్మాయ, మనమే నిర్మించుకున్నాం అన్నమాట. మనమే నిర్మించుకున్నాం. అదే నా తత్ర రథ నా రథయోగ నా పంథానో భవంతి. అక్కడ వాస్తవికంగా రథాలు లేవు. రథయోగాలంటే రథాల గట్టే గుర్రాలు లేవు. నా పంథానం అంటే పోవడానికి దారులు కూడా లేవు, ఏదీ లేదు. అక్కడ రథాలను తయారు చేసుకుంటాం, అక్కడ రథాలను తయారు చేసుకుంటాం, ఆ రథాల గట్టి గుర్రాలను తయారు చేసుకుంటాం, అవి పోయడానికి దారులు తయారు చేసుకుంటాం. మరి గుర్రాలకు తాళ్ళు కావద్దు, ఎన్ని వస్తువులు రథం అంటే ఎన్ని. అప్పుడు ఆ కాలం అంటే రథం అనుకో, ఈ కాలంలో నువ్వు విమానంలో పోతున్నావు అనుకో, ఇక ఆ విమానానికి ఎన్ని కావాలా. ఓ బస్సులో పోతున్నాం అనుకో, బస్సుకి ఎన్ని కావాలా. ఓ కార్లో పోతున్నాం అనుకో, కార్లకి ఎన్ని కావాలో. స్కూటర్లో పోతున్నాం అనుకో, స్కూటర్. ఓ సైకిల్లోనే పోతున్నాం అనుకో, సైకిల్కి ఎన్ని కావాలో చెప్పిగా. అర్థమైందా? ఒక సెకండ్లో తయారైపోతాయి. చూడు అవన్నీ అక్కడ ఏవీ లేవు. అక్కడ సైకిలు లేదు, మోటార్ సైకిల్ లేదు, కారు లేదు, లారీ లేదు, బస్సు లేదు, విమానం లేదు, హెలికాప్టర్ లేదు, ర్యాకెట్ లేదు, ఏది లేదు. మొత్తానికి మొత్తం తయారు చేసి పెడతాం అక్కడ. నా తత్ర రథ నా రథయోగా. మరి దానికి డ్రైవర్ కావాలిగా, డ్రైవర్ను మనమే తయారు చేసుకుంటాం. ఇక్కడ అంతే. మరి డ్రైవర్ మంచి శుభ్రంగా డ్రైవర్ తోలుతూ ఉంటాడు, మనం వెనకాల కూర్చుంటాం కదా, ల్యాప్టాప్ కొట్టుకుంటా అది ఇది మాట్లాడుకుంటా ఏదేదో చూస్తున్నావుగా. ఆడ పైలట్ ఉంటాడు, మరి పైలట్ మనమే చేసుకుంటాం. ఎక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీగా ఏ టు జెడ్ అన్నీ తయారు చేసుకొని ఏమి అత రథాన్ రథయోగాన్ పతః సృజతే. మార్గాన్ని కూడా మనం నిర్మాణం చేసుకుంటాం. హైదరాబాద్ పట్టణాన్ని నిర్మాణం చేసుకుంటాం, ఢిల్లీ నిర్మాణం చేసుకుంటాం, ఆకాశంలో స్వర్గాన్ని నిర్మాణం చేసుకుంటాం. మళ్ళీ ప్రారంభాన్ని బట్టి సర్వావతో మాత్రం ఉంది కదా, అందరికి ఒక రకంగా స్వర్గాన్ని కూడా నిర్మాణం చేసుకుంటాం పుణ్యాన్ని బట్టి. ఇంద్రుడిని రమ్మలు కూడా అక్కడ తయారు చేసుకుంటాం. అంత ఏ టు జెడ్ అన్నమాట, సర్వావతో మాత్రం అన్నట్టుగా. ఇక్కడ నా రథాన్ రథయోగా నా పంథానో భవంత్యత రథాన్ రథయోగాన్ పతసృజతే. నా తత్ర ఆనంద ముద ప్రముదో భవంత్యత ఆనందాన్ ముద ప్రముద సృజతే. ఆనందం అంటే ఓ పెళ్ళి చేసుకుంటున్నాను అనుకో, అదొక ఆనందం. కొడుకు పుట్టిందనుకో, ఇంకా దీనికంటే మించిన ఆనందం ఏమి. ఆ తర్వాత ఏదైనా 10 కోట్ల రూపాయల లాటరీ తగిలిందనుకో, ఇంకా ఆనందం. ఆనందం మీద ఆనందం, ఆనందం మీద ఆనందం. అక్కడ ఏవి లేవు, అక్కడ ఏవి లేవు. ఇక్కడ ఉంది కదా, పెళ్లి చేసుకున్నది ఇక్కడ, పిల్లలు కన్నది ఇక్కడ, ఏదో లాటరీ వచ్చింది ఇక్కడ. అక్కడ ఏవి లేవు కదా, అవి మనమే మొత్తం మనమే సృష్టించుకుంటాం. భార్యను సృష్టించుకొని సంతోషపడతావు, కొడుకును కానీ మహా ఆనందపడతావు. ఆ విధంగా లాటరీలు కొట్టేసి ఇక ఓకే, ఇంకా దానికి మించిన ఆనందం అనమాట. అది కూడా కన్ను మూసి తెరిచే లోపల ఇక అది చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ నిర్మాణం చేసుకుంటాం, స్వయం నిర్మాయ. మరి స్వయం అది ఎందుకంటే ఇప్పుడు స్థూలంగా మనం రథం తయారు చేయాలంటే దానికి కర్ర కావాలా, కర్ర కొట్టుక రావాలా, దాన్ని ఎండబెట్టాలా, మరి దాన్ని అన్ని సైజులు కొలవాలా, మళ్ళీ దాన్ని అంతా మార్కింగ్ ఇవ్వాలా, మళ్ళీ అక్కడ సామిళ్ళకు పోయి ఆ పద్ధతి ప్రకారంగా దాన్ని కటింగ్ చేయాలా, దానికి ఒక కార్పెంటర్ కావాలా, ఓయమ్మ కార్పెంటర్కి ఇంకెంతెంతో మంది కావాలా. అవి తయారు చేసి వాడు మొత్తం తయారు చేసి కళగాని బయటకు వచ్చేప్పటికీ భార్య పిల్లలు చచ్చిపోతాయి. అది నిజంగానే స్థూలం అనుకుంటే
ఇక పరిస్థితి ఏంది, ఇక భార్య పిల్లల పరిస్థితి ఏందని అవును ఒక బస్సు తయారు చేసుకున్నావు అనుకో, ఇక బస్సు ఫ్యాక్టరీ కట్టవద్దు ముందు దాన్ని మెటీరియల్ కావాలా, లేబర్లు కావాలా, దానికి మేనేజర్లు కావాలా, అన్ని ఇండియాలో దొరుకుతాయా, మరి బయట నుండి తెప్పియాలా, షిప్పులల్లా విమానాలల్లా. వీడి పోయేప్పటికి అసలు ప్రపంచమే మారిపోతుంది, ప్రపంచమే. మాకు శివరాజ విజయం అని చిన్న గ్రంథం ఉండే, దేంట్లో సంస్కృతంలో ఉండే, చిన్నప్పుడు చదువుకున్నాం, జరిగిన కథే. అయితే అప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఉంది కదా, ఆ కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది అనమాట. ఆ కూలిపోయి వేరే రాజులు హస్తగతం అయిపోయింది అనమాట. హస్తగతం అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన మళ్ళీ సమాధికి పోయే టైంకు మళ్ళీ ఆయన జయించాడు. ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని శుభ్రంగా జయించేసి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, ఉత్సవం. ఆ టైంలో ఈ మహానుభావుడు సమాధికి వెళ్ళిండు. సమాధికి ఓ గుఫలో సమాధికి వెళ్ళిండు అంటే ఆత్మస్వరూప స్థితికి వెళ్ళిపోయిండు అనమాట. అదొక సాధన, అదొక సాధన అనమాట. ఆ సాధనతోటి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సమాధి ఎంతసేపు ఉండదు, యోగ సమాధి కదా, అది జ్ఞాన సమాధి కాదు కదా, యోగ సమాధి కదా. ఇప్పుడు ఇప్పుడు యోగ సమాధి జ్ఞాన సమాధికి తేడా ఎట్లుంటుందంటే, యోగ సమాధి ఎట్లుంటుందంటే, ఒకడు దొంగతనం చేసిండు, ఆ దొంగతనం చేసి మూటను తీసుకుని వెళ్తున్నాడు. అంతలోనే రక్షక భటులు చూసిండు, పోలీసు వాళ్ళు వీడిని చూసిండు, వీడు పోలీసు వాళ్ళు చూసిండు. వాడు దొంగని కన్ఫర్మ్ అయిపోయింది. వాడు విజిల్ కొట్టేప్పటికి వీడు పరిగెత్తడం మొదలు పెట్టేసిండు. ఏమి పరిగెత్తడం మొదలు పెడితే వాళ్ళు పోలీసు వాళ్ళు వదిలిపెడతారు, కంటతో చూసిండు కదా, వాడు పరిగెత్తాడు. మామూలుగా అది ఇట తిరిగి అట తిరిగి ఇట తిరిగి అట తిరిగి అట తిరిగి ఇట తిరిగి మొత్తం మీద ఊళ్ళో ఒకటి శివాలయం ఉంటే ఆ శివాలయం లోపలికి దూరి లోపల గడేసుకున్నాడు. లోపల గడేసుకున్నాడు అనమాట. గడేసుకొని కూర్చుంటే మరి ఇప్పుడు ఏమైందంటే కొంచెంసేపు కూర్చున్నాడు. వాడేమో శుభ్రంగా అన్నం తిని శుభ్రంగా నీళ్లు లాగి దొంగతనానికి వెళ్ళిండు. అయితే ఆ శివాలయంలో లోపలికి పోయిన తర్వాత ఇక పోలీసు వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, కానీ వీడికి ఒంటికి వస్తుంది బాగా. ఆ మూత్రాన్నేమో శివాలయంలో పోయడానికి లేకపోయా. ఆ తర్వాత దానికి చిన్న కన్నం ఉంటుంది కదా, ఏమన్నా దేవుళ్ళో దర్శనం చేసుకునే వాళ్ళు పూజారు లేకపోతే ఆ కన్నంలో నుండి దేవుడి దర్శనం చేసుకుని పోతారు కదా, ఆ రంధ్రాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఆ కన్నంలో నుండి బయటకు చూసిండు. ఆ బయటకు చూసినప్పటికీ అది మసక అంటే మొత్తం ఎన్నెలలేదు, మొత్తం చీకటి లేదు, మసకగా ఆడ నంది ఉంది కదా, ఆ నంది పోలీసు వాళ్ళ లెక్క కనపడుతుంది. వీడు తొందరలో ఉన్నారు కదా, ఇంత ఆలోచన ఇడ నంది ఉంటుంది, ఇదంతా ఏం ఆలోచన ఉంటుంది వాడికి, అంత ఆలోచన ఉండదు కదా. వీడు పోలీసు వాళ్ళ లెక్క కనపడుతున్నాడు. ఇక నువ్వు లోపల ఉందామంటేనేమో ఒంటికి వస్తుంది, బయటికి వస్తామంటేనేమో పోలీసు వాళ్ళ బాధ. ఈ యోగుల సమాధి బయటకు వస్తామంటే ప్రపంచం భయం, లోపల ఉందామంటే ఉండని విక్షేపం ఉంది కదా, విక్షేపం ఉంది కదా. అర్థమైందా? ఈ విధంగా శివరాజు విజయంలో ఒక యోగి ఆ గుప్పలోకి వెళ్ళిండు. ఆ గుప్పలోకి వెళ్ళిన తర్వాత ఆ విక్షేపం ఉంటుంది కదా, ఆ విక్షేపం ఉంటే ఆ విక్షేపంతో మళ్ళీ కళ్ళు తెరుచుకున్నాడు. కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చిండు. బయటకు వచ్చేసి ఆ దూరాన పోతే ఆ చెట్లు గిట్లు కొంచెం మారిపోయినట్టుండి ఆడ పశువులు కాస్తుంటారు కదా, అడవి ప్రాంతం కదా వీళ్ళు ఉండేది. ఆ పశువులు ఆయనతో ఏమయ్యా బాగున్నారా అంటే బాగున్నా. ఏ ఊరు అంటే మాది ఈ ఊరే స్వామి అన్నారు అన్నమాట. అంటే మరి కాకతీయ రాజులు బాగున్నారా అని అడిగిండు. ఎందుకంటే ఆయన ఉత్సవం చేసుకుంటే లోపలికి వెళ్ళారు కదా, అలా పిల్లలు అంతా బాగున్నారు, కొంచెం రాజుగారికి మంచి పేరు ఉండే, అందుకని అడిగి బాగున్నారా అంటే. అదేం స్వామి, ఆయన చచ్చిపోయి 200 సంవత్సరాలు అయింది, వాళ్ళ మనవలు ముని మనవలు ఎన్నో మనవలు తెలియదు, ఇప్పుడు ఆయన చచ్చిపోయి 200 సంవత్సరాలు అయింది కదా, ఆయన అడుగుతారు ఏంటి అన్నది. ఓహో అవునా అనుకుంటే వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే లేనిపోయి ఎవరు అనుమానం పడతారు కదా, వెళ్ళిపోయిందట. ఇక ఇది మనం స్వప్నానికి పోయి ఓ బస్సును ఒక లారీ వచ్చింది అనుకోండి, మనం మన ఫ్యాక్టరీ పెట్టుకొని
బయటకు వస్తే వీళ్ళందరూ పోతారు. ఈడవా కాకతీయ రాజులు పోయినట్టు వీళ్ళందరూ పోయినట్టు ఇక మన పరిస్థితి ఏంది చెప్పిగా. మనం బ్రోదారిని కదా చూస్తున్నట్టు లేదు, అందరు బట్టలు అంతే కదా. మళ్ళీ లేకపోతే లోపల వాడు అరడం ఏంటి, బయట కనపడ్డట్టే కదా లోపలికి కనపడుతుంది, బయటికి లోపలికి తేడా అని చూస్తున్నాడు. అడుగుతున్నా కదా అతను. అవును అడుగుతున్నాడు. మరి అడిగితే వాడు తొందర రావద్దు కదా అడిగినోడు. అట్లా అడిగినోడు కర్ర పట్టుకొని పక్కన కూర్చోవాలి, లేచినట్టు కొట్టాలా. ఇంత తొందరగా బయటికి ఎత్తొచ్చినాడు. అవునాగా, అదే అన్నమాట. నా తత్ర ఆనంద ముద ప్రముదో భవంతి ఆనందార ముద ప్రముద సృజతే నా తత్ర వేషాంతా పుష్కరిణ్య స్రవంతో భవంతి. నా తత్ర వేషాంతా అంటే గుంటలు, పుష్కరిణి అంటే మన శ్రీశైలం ప్రాజెక్టు లేకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువులు. గుంటలు లేవు, చెరువులు లేవు. స్రవంతి అంటే నదులు లేవు. కానీ గుంటలు సృష్టించుకుంటాం, చెరువులు సృష్టించుకుంటాం, నదులను కూడా సృష్టించుకుంటాం అన్నమాట. నా తత్ర వేషాంతా పుష్కరిణ్య స్రవంతో భవంతి తత వేషాంతాన్ పుష్కరిణీ స్రవంతి సృజతే సహి కర్త. సహికర్త అంటే సమానస్థానం అన్నాడు కదా. ఆ సమానమైన మనం కర్త అని మనం బదనామైన వాడు, కర్తలం కాదు మనం. ఆ సమానం తీసుకున్నట్టు కలుపుకోవాలి. సమానస్థన్ ఉభౌలోకో అనుసంచరతి ధ్యాయతీవా లేలాయతీవా అన్నాడు కదా. అదంతా మనం మన స్వప్నంలో ఏమేమి ఉన్నాయో ఇదంతా మనమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. అదంతా మనం నిర్మాణం చేసింది మనమే. పొద్దున్నే లేచి అంటారు కదా, నేను ఇది చేసిన, అది చూసినా, ఇది చూసినా. అక్కడ ఆ తేజో పదార్థాలు ఉన్నాయి కదా, ఆ తేజో పదార్థాల నిర్మాణం చేసుకున్నది మనమే, అనుభవించేది కూడా మనమే, దృశ్యము మనమే, దృక్కు మనమే. మరి మనం కర్త అయినాం కదా. ఎట్లా కర్త అయినామంటే సమానస్థన్, బుద్ధితో సమానమైపోయి అవడం వల్ల ఇక్కడే కదా మన స్వప్నంలో. అట్లనే మొత్తం సృష్టిలో ఎన్ని బుద్ధులు ఉన్నాయో అన్ని బుద్ధులకు మనకు ఏకకాలంలో ఎన్ని కర్తలమైనవు. ఏకకాలంలో ఇక ఎన్ని కర్తలమైనవు చూడరాదు. జాగ్రత్త కర్త ఒకడు, స్వప్నకర్త ఓడు, రెండు కర్తలు. సహికర్త అర్థమైందా? సహికర్త. దీనికి సంబంధించి ఇంకా కొంచెం ఉంటుంది, రేపు మాట్లాడుకుంటాం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అనుష్ఠాన సమయం అయింది.